నిజాంపేట మండల కేంద్రంలో గురువారం దివంగత నేత స్వర్గీయ భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 82వ జయంతి సందర్భంగా మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజీవ్ గాంధీ కుటుంబం దేశానికి చేసిన సేవలు మరవలేనివని, రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ధృవతార రాజీవ్ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వెల్దుర్తి వెంకటేష్ గౌడ్, పట్టణ అధ్యక్షులు కుమ్మటబాబు, సీనియర్ నాయకులు నసీరుద్దీన్, వై వెంకటేశం, సర్పంచుల ఫోరం అధ్యక్షులు భానుప్రకాష్ రెడ్డి, ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షులు సూర్యారాములు, ఉప సర్పంచులు అంజిరెడ్డి, రాములు, గురుగుల శ్రీనివాస్, సుధాకర్ పాల్గొన్నారు. మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రమైన నిజాంపేట గ్రామంలో రాజీవ్ గాంధీ గారి 82వ జయంతి ఉత్సవాలు నిర్వహించడం చాలా సంతోషదాయక విషయము. రాజీవ్ గాంధీ గారి కుటుంబం, ఇందిరాగాంధీ గారు కానీ, రాజీవ్ గాంధీ గారు కానీ దేశానికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మరియు రాహుల్ గాంధీ ఉన్నప్పుడు టెక్నాలజీ, నెట్వర్క్ టెక్నాలజీ కానీ, కంప్యూటర్ కానీ, మరియు 18 ఏళ్ళకి ఓటు హక్కు కానీ, మరియు పంచాయతీరాజ్ కొత్త చట్టం, ఇవన్నీ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తేవడం జరిగింది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.